Hello, Andy. This is Dr. Shravanti Reddy, Director at Shubha Fertility, LB Nagar. So, the topic for today is it safe to get pregnant after 35, Andy? సో మనం ప్రతి వీడియోలో డిస్కస్ చేసేదే ద ఏజ్ ఆఫ్ ది ఉమెన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఫర్టిలిటీ అండి. ఏజ్ ఇంక్రీజింగ్ ఏజ్ తోని మనకి క్వాలిటీ అండ్ నంబర్ కూడా తగ్గిపోతుంది. వి ఆల్ నో దట్ ఉమెన్ ఆర్ బోర్న్ విత్ ఫైనైట్ నంబర్ ఆఫ్ ఎగ్స్. వీఆర్ బోర్న్ విత్ ఓన్లీ 2 million ఆఫ్ ఎగ్స్ అట్ బర్త్ అండి. అక్కడ నుంచి మనకి మెచ్యూరిటీ వరకు 4 lakh ఎగ్స్ ఉంటాయి. సో అట్ మెచ్యూరిటీ వీఆర్ ఓన్లీ 4 lakh ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. అవి మనకి ప్రతి నెల వేస్టేజ్ అవుతూ ఉంటాయి. సో ఆన్ అన్ యావరేజ్ మనకి ప్రతి నెల 2 ఓవరీస్‌లో అరౌండ్ 9 to 10 ఎగ్స్ రిక్రూట్ అవుతాయండి. సో అరౌండ్ 19 ఎగ్స్ రిక్రూట్ అయ్యాయనుకోండి. దాంట్లో నుంచి 1 ఎగ్ విల్ డెవలప్ అండ్ ఇట్ విల్ ఓవ్యులేట్. ఫాలికల్ డామినెంట్ అయ్యి అది ఓవ్యులేట్ అవుతుంది. మిగతా 18 ఎగ్స్ విల్ గెట్ ఎట్రిటిక్. ఎట్రిటిక్ అంటే అవి చనిపోవడం జరుగుతుంది. సో దట్ ఇస్ అట్లా ఎవ్రీ మంత్ మనకి వేస్టేజ్ అవుతూ ఉంటుంది. సో అట్ అరౌండ్ 30 వచ్చే వరకు మనకు అలా వేస్టేజ్ అవుతూ వస్తుంటాయి. సో రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోతుంటుంది. 35 తర్వాత ర్యాపిడ్ డిక్లైన్ ఉంటుంది. నంబర్ డిక్లైన్ ఉంటుంది. ఈ క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ ఇస్ ఆల్సో డిస్టర్బ్. సో ఎలా అవుతుంది అంటే ఏజ్ మనకి ఎగ్ లో ఒక జెనెటిక్ మెటీరియల్ ఉంటుందండి. సో క్రోమోజోమ్స్ 23 నంబర్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో మనకి ఏజ్ ఎక్కువ అయినప్పుడు ఆ ఎగ్ కూడా ఏజింగ్ అవుతుంది. సో ఏజింగ్ అవ్వడం వల్ల అండ్ సమ్ ఎన్వైరన్మెంటల్ ఇన్సల్ట్స్ వల్ల లోపల క్వాలిటీ ఆఫ్ ది జెనెటిక్ మెటీరియల్ విల్ బికమ్ అబ్నార్మల్. ఇలా కొన్ని ఎగ్స్ అబ్నార్మల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి ఆఫ్టర్ 35. సో అబ్నార్మల్ ఎగ్స్ వెన్ దే గెట్ ఫర్టిలైజ్డ్ విత్ స్పర్మ్, ఛాన్సెస్ ఆఫ్ అబ్నార్మల్ ఎంబ్రియో ఎక్కువ అవుతుంది. సో ఎంబ్రియో అబ్నార్మల్ అన్నప్పుడు అది ఐదర్ ఇంప్లాంటేషన్ అవ్వకపోవడము, లేదా ఇంప్లాంటేషన్ అయినా కూడా ఒక్కొక్కసారి మిస్క్యారేజెస్ కి లీడ్ అవ్వడం జరుగుతుంది. జనరల్ గా మనం చూసేది ఫస్ట్ 3 months అయ్యే మిస్క్యారేజెస్ అన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటేనే అవుతాయండి. సో ఇలా క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ అండ్ ఏజింగ్ ఆఫ్ ది ఎగ్ వల్ల మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంప్లాంటేషన్ అవ్వకపోవడం చూస్తాం. అండ్ ఏజ్ తో పాటు మనకి ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడము, ఇన్ఫర్టిలిటీతో పాటు ఈవెన్ ఇఫ్ యూ గెట్ ప్రెగ్నెంట్ దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రీ ఎక్లాంప్సియా అండి. అంటే ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ రావడం, బీపీ ఎక్కువ అవ్వడం అండ్ డయాబెటీస్, గెస్టేషనల్ డయాబెటీస్ రావడము, జనరల్గా ప్లాసెంటల్ కండిషన్స్ చూడడం, అంటే ప్లాసెంటా ప్రీవియా అట్లాంటి కండిషన్స్ కూడా చూస్తుంటాం. అండ్ ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్స్ అంటే బేబీ గ్రోత్ రెస్ట్రిక్టెడ్ అవ్వడము, తక్కువ వెయిట్తో పుట్టడం అండ్ సరిగ్గా గ్రోత్ అవ్వకపోవడము, ఇలాంటి కండిషన్స్ చాలా కామన్గా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చూస్తుంటాం మనం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ టు గెట్ ప్రెగ్నెంట్ బిఫోర్ 35. ఇప్పుడు కారణాల వల్ల చాలా కెరియర్ రీజన్స్ వల్ల, లేకపోతే సోషల్ రీజన్స్, యూర్ పోస్ట్పోనింగ్ ద ప్రెగ్నెన్సీ ఆర్ పోస్ట్పోనింగ్ ద మ్యారేజ్. ఇఫ్ యూర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 35, ఇట్ ఈస్ ఆల్వేస్ టు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేసుకోవచ్చండి మీ ఎగ్స్ని. సో దట్ యుల్ స్టాప్ ద బయాలజికల్ క్లాక్ బిఫోర్ 35. యుల్ హ్యావ్ బెటర్ ఒక బ్యాకప్ ప్లాన్ లాగా if you're planning pregnancy later, or even if you plan pregnancy after 35, you have an option of PGTA and genetic testing of the embryo, and then you can have a safer pregnancy and pregnancy without miscarriage. Thank you.